మంచిర్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. జిల్లాలో మొత్తం 306 గ్రామ పంచాయతీలు, 2680 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 306 గ్రామాలకు 150 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు డీసీపీ భాస్కర్. జిల్లా వ్యాప్తంగా 800 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న డీసీపీ భాస్కర్తో సాగర్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు ఈ నెల రోజుల పాటు ఈ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించిన బందోబస్తు ఎట్లా నిర్వహిస్తున్నారు అనే విషయాలు మనతో పాటు మంచిర్యాల డీసీపీ భాస్కర్ సార్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, జిల్లా వ్యాప్తంగా దాదాపు ఈ డిసెంబర్ 17వ తారీఖున పంచాయతీ ఎలక్షన్ జరగబోతున్నాయి. పంచాయతీ ఎలక్షన్ సంబంధించి బందోబస్తు ఎట్లా నిర్వహించబోతున్నారు? మంచిర్యాల జిల్లాలో మొత్తము 306 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2680 వార్డ్స్కు ఎలక్షన్ జరుగుతున్నాయి. దీన్ని జిల్లా యంత్రాంగము పోలీసు డిస్కషన్ చేసి 3 ఫేజ్లలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 11 ఫస్ట్ ఫేజు, 14th సెకండ్ ఫేజు అండ్ 17th థర్డ్ ఫేజ్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లకు ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 4 మండలాలలో లక్సెట్టిపేట, దండపల్లి, జన్నారం, హాజీపూర్ మండలాలలో మొత్తము 90 గ్రామ పంచాయతీలకు 28 క్లస్టర్లలో నామినేషన్ తీసుకుంటున్నారు. రెండవ విడతలో బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న 7 మండలాలలో ఎలక్షన్ జరుగుతుంది. మూడవ విడతలో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మండలాల్లో కూడా ఎన్నిక జరుగుతుంది. దీనికోసము గత నెల రోజుల నుంచి కూడా సిపి రామగుండం గారి ఆదేశం మేరకు విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ విలేజ్లో విజిట్ చేయడము, ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడము, ఇష్యూస్ ఐడెంటిఫై చేయడము జరిగింది. ముఖ్యంగా మా యొక్క పోలీస్ సిబ్బంది కూడా నిన్న లక్సెట్టిపేటలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద, ఎన్నికల ప్రవర్తన నియమావళి మీద, ఎన్నికల సమయంలో ఏమేం చేయాలనేది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ డీజీపీ గారు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, భారత ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేటి మూల స్తంభం లాంటి, పునాది లాంటి, ప్రజలందరూ పాల్గొనాలి. వాళ్ళు స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగడానికి మేము పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలందరూ పాల్గొనాలి. ఈ సందర్భంగా యువతకు ఒక విజ్ఞప్తి: యువత ఎన్నికల్లో పాల్గొనండి, ప్రజాప్రతినిధులుగా ఎన్నికగండి, మీ ఊరుకు సేవ చేయండి. కానీ ఎవరో చెప్పిరనో, ఎవరో ప్రోద్బలించిరనో క్షణికావేశాలకు పోయి గొడవలలో పాల్గొన్నట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి ఏదన్నా విషయం ఉన్నా మాకు 100 డయల్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు, టీ పోల్ యాప్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు ఎలక్షన్కి సంబంధించింది. దీనిపైన పూర్తి సన్నద్ధమై ఉన్నాము. ఫ్రమ్ హోంగార్డ్ ఆఫీసర్ టు ఉన్నత స్థాయి అధికారి వరకు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. ఎంతమంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు? ఇప్పుడు మంచిర్యాల జోన్లో దాదాపు 800 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. 3 విడతల్లో అవుతుంది కాబట్టి ప్రతి విడతకు అందరూ సిబ్బంది పాల్గొంటారు. ఇంకా మేము గౌరవ సిపి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫారెస్ట్ సిబ్బంది అండ్ సింగరేణి కాలరీస్లో పనిచేసే వాళ్ళ యొక్క పోలీస్ సిబ్బందితో పాటు ఇంకా బయట ఫోర్స్ను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ బందోబస్తు ప్లాన్ అయిపోయిన తర్వాత సార్ తోటి మాట్లాడి మేము పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేస్తాము. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటేనే ప్రతి గ్రామంలో జరుగుతుంది. అట్లాంటి పోలింగ్ స్టేషన్ల దగ్గర కావచ్చు, ఎట్లాంటి అల్లర్ల సృష్టించే వారు కావచ్చు, ప్రచారాలు చేసుకునేటప్పుడు కూడా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి అభ్యర్థులకు కావచ్చు, పోలింగ్ సరౌండింగ్లో ఎట్లాంటి నియమ నిబంధనలు పాటించాల్సింది వారికి కోరుతున్నారు? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటేనే పార్టీ రహితంగా జరుగుతుంది. అది ఊర్లలో చాలా ప్రెస్టేజ్గా ఉంటుంది. ఓటరు అండ్ ఎన్నికయ్యే ప్రతినిధి ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి కొద్ది ఎమోషనల్ ఛార్జ్ అయి ఉంటుంది. ఎలక్షన్ ప్రక్రియలో అత్యంత సెన్సిటివిటీ ఉన్న ఎలక్షన్ గ్రామ పంచాయతీ. దీనిలో భాగంగానే మేము గ్రామంలో ఉన్న పెద్దలందరికీ గ్రామ పార్టీలకు సంబంధించిన వాళ్ళకు కూడా కలిసి చెప్తున్నాము. ఏదైనా సమస్య ఉంటే పోలీస్ నోటీస్కి తీసుకురండి, మేము నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్లియర్గా చేస్తామని చెప్తున్నాము. అండ్ రెవెన్యూ అండ్ కలెక్టర్, జిల్లా యంత్రాంగం కూడా అదే విధంగా ఉంది. ఇంకా కొంతమంది ట్రబుల్ మాంగర్స్ను కూడా గుర్తించినాము. మేము 2019 సర్పంచ్ అండ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో గొడవలైన ఊర్లని ప్లస్ వాటికి సంబంధించిన
గొడవలు కేసులలో ఉన్న వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఆ ప్రక్రియ కంటిన్యూషన్ కొనసాగుతుంది. ట్రబుల్ మాంగర్స్ పైన అండ్ రౌడీ షీటర్స్ పైన, చట్టాన్ని చేతిలో తీసుకోవాళ్ళపైన ప్రత్యేకమైన నిఘా ఉంది. వాళ్ళని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టాము. ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇటు లిక్కర్ కావచ్చు, ఇట్లాంటి నగదు ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లాంటి వారికి ఎలాంటి హెచ్చరికలు జరిగిస్తుంది? ఇప్పుడు ఓటర్లని ప్రభావితం చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము చట్టరీత్యా నేరము. అది అలాంటి పని చేసిన కంటెస్టెడ్ క్యాండిడేట్లు కూడా వాళ్ళ మీద కేసులు నమోదైతే వాళ్ళు అనర్హులుగా పరిగణించబడతారు. అట్లాంటి పనులు చేసిన ఎవరైనా కానీ కేసులు నమోదు చేయబడతాయి. ముఖ్యంగా డబ్బులు కానివ్వండి, చైర్లు, కుర్చీలు, శారీసు, ఇట్లాంటి ఏటి వస్తువులను కూడా చేసినా కానీ చేస్తారు. దానికోసమే మేము ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, చెక్ పోస్టులు కూడా రన్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని అలో చేయము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలంగాణ పోల్ యాప్ ద్వారా కానివ్వండి, 100 డైల్ ద్వారా కానివ్వండి సమాచారం ఇవ్వండి. మా యొక్క టీమ్స్ ఆల్వేస్ 24/7 అందుబాటులో ఉన్నాయి. ఇది మొత్తంగా మంచిర్యాలకు సంబంధించిన గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ బందోబస్తుకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్,